అమృత్ చెండలలో అవినీతి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమృత్ టెండర్లలో కేటీఆర్కు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. దీనిపై అనవసరంగా వివాదం చేస్తున్నారని చెప్పారు. త్వరలో కేటీఆర్ను కలిసి అన్ని వివరిస్తానన్నారు కందాల ఉపేందర్ రెడ్డి. సుజన్ రెడ్డి రేవంత్ రెడ్డి సొంత వామర్ది కాదన్నారు కందాల. రేవంత్ రెడ్డికి సంబంధం లేదని తమను ఇందులోకి లాగొద్దన్నారు కందాల ఉపేందర్ రెడ్డి. ఈ రోజు ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలు వీటన్నిటికంటే కూడా నేను జనంతోనే ఉంటే ఈ రోజున కూడా అన్ని పార్టీల వాళ్ళు నాకు టచ్లో ఉంటారు. నా దగ్గరికి ఎవరు వచ్చినా పార్టీలకు అత్యధికంగా సహాయం చేస్తూనే ఉంటారు. 3-4 రోజుల నుంచి మీరు టీవీల వాళ్ళు అందరూ కూడా నాకు కూడా ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. నాకు 2 డాటర్సే. పెద్ద ఆమె దీపిక, తన హస్బెండ్ డాక్టర్ సురేందర్ రెడ్డి, తను గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, తనకిడ నర్సింగ్ హోమ్ ఉంది, హైదరాబాద్లో ఉంటారు. పెద్ద అల్లుడు నాతోనే ఉంటాడు. చిన్న కూతురు దీప్తిని సృజన్ రెడ్డి వైఫ్, సృజన్ రెడ్డి మనోహర్ రెడ్డి గారి సన్ను. మనోహర్ రెడ్డి గారు వాళ్ళు 3 బ్రదర్స్. జయపాల్ రెడ్డి గారు మీ అందరికీ పరిచితులే. జయపాల్ రెడ్డి గారు పెద్ద ఆయనకు ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు, ఒక డాటరు. రెండో ఆయన పద్మారెడ్డికి ఒక డాటరు, ఒక సన్. డాటర్ రేవంత్ రెడ్డి గారి సీఎం గారి వైఫ్. తన సన్ పేరు జయప్రకాష్ రెడ్డి. తను కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు. మనోహర్ రెడ్డి గారికి ఒక డాటరు, ఒక సన్. డాటర్ ఇక్కడ షేర్లింగంపల్లిని అక్కడ ఇచ్చారు, సన్ నా అల్లుడు. అయిన తర్వాత తను 2015-16 వరకు మా కంపెనీ ఎండీ కూడా ఉండే. దీపికా ఇన్ఫ్రాటెక్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి ఎండీ. సరే 15-16 తర్వాత తను సరే ఇవాళ పిల్లలకి రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా, కొంచెం మోర్ ఇండిపెండెంట్ ఉండాలనుకుంటారు, రకరకాలుగా అనుకుంటారు. సరే నేను సపరేట్గా చేసుకుంటా అన్నాడు. ఆ రోజు నుంచి సపరేట్గా చేసుకుంటున్నాడు. రాజకీయాలకు బిజినెస్కు సంబంధం లేదు. రాజకీయాలు ఇప్పుడు బిజినెస్లో ఏముంటుంది, ఎవరు అవకాశం ఉంటే అక్కడ తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ రోజున మీరు ప్రజెంట్ ఇంకా మరీ చూస్తున్నారు. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి ఇప్పుడు మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు, మొత్తం లాభపడ్డ వాళ్ళు అందరూ కూడా ఇవాళ ముందరనే ఉన్నారు. మరీ ముఖ్యంగా నేను మాట్లాడుతున్న ఈ అమృత్ ఈ దాంట్లో యాక్చువల్గా దానికి మీకు కావాలంటే నేను డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 చేంజ్ క్రోర్స్ అది వరకు. దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీ షోదాకు 29%, ఐహెచ్పికి 20%. ఇది నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు. బిజినెస్గానే చూసుకోవాలి. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నదో వాళ్ళు చేస్తుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 డేస్ నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. దట్ కరెక్ట్ కాదు. సరే నేను కూడా మాట్లాడి చెప్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నేను ఏమంటున్నట్టు అందరూ కూడా ఇప్పుడు ఇవాళ రేపు దీన్ని అనవసరమైన కాంట్రవర్సీ చేయకుండా, లేకుంటే అనవసరమైన మీరు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు మీరు 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో ఈ రోజు మీరు ఉంటున్న కంపెనీలు ఎప్పుడు లేవు. ఇప్పుడు ఎవరైనా మీరైనా మామూలుగా కామన్ మ్యాన్ కూడా చిన్నప్పుడు ఒక లెవెల్లో స్టార్ట్ అవుతారు. పెద్దగా కావాలంటే చిన్నగా పక్కన సపోర్ట్ అటు ఇటు తీసుకుంటే పెద్దగా అవుతుంటారు. బిజినెస్లో కూడా అంతే సింపుల్. కాబట్టి దయచేసి అందరికి కూడా దీన్ని అనవసరంగా మమ్మల్ని ఏదో లాగి మాకు ఇబ్బందికరంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. మా వాళ్ళకి ఎవరైనా ఇప్పుడే వాళ్ళు కూడా అందరూ 100% చూసి మాట్లాడారు కదా, ఎవరో ఒకళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడుతుంటారు. కాబట్టి మరి బహుశా నేను చెప్పాను కదా, ఇప్పుడు నిన్న నేను చూసిన ఏంటంటే అందరూ సొంత బామర్ది అంటే వైఫ్ ఓన్ బ్రదరే సొంత బామర్ది కానీ కాదు. సో అట్లా మేబీ ఎవరో పక్కన ఏదో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడి ఉంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. సరే నేనేమంటానంటే అవన్నీ కూడా అవసరం లేదు. మాకు మా రాజకీయాలు వేరే, బిజినెస్ వేరే. రాజకీయాలు బిజినెస్కి ఉంది. ఇవాళ ఎవరు నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం గత 10 ఏళ్ల నుంచి కూడా అన్ని గవర్నమెంట్లలో లబ్ధి పొందిన వాళ్ళు, ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు టైం నుంచి బిజినెస్గా ముందున్న వాళ్ళు ఇవాళ కూడా వాళ్ళే ఉన్నారు. ఏ పార్టీ అయినా కానీ వాళ్ళే ముందు ఉన్నారు. నేనేమంటున్నా అంటే మేమేమి ఎక్కడ బిజినెస్గా ఎక్కడైనా తప్పు, నేను 42 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. నేను 42 ఏళ్ల నుంచి కూడా నేను ఇంకొక రకంగా ఆలోచించుతూ వీళ్ళందరికంటే ముందు ఉండేటోంది. కాకపోతే మాకు కొంచెం లిమిటెడ్గా నేను ఉన్న దాంట్లో కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా పోయిన 2 ఏళ్ళ నుంచి కూడా. ఇప్పుడు కూడా అంతే. బిజినెస్లో ఎప్పుడు ఏం తప్పు చేసేది ఏమి ఉండదు. నేనేమంటాను, దీంట్లో 2 రకాలు. ఇప్పుడు జేవీలనేమో వాళ్ళకు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. బట్ జేవీ ప్రకారం వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ప్రకారం
29% వచ్చింది కాబట్టి 29% పెట్టింది జాయింట్ వెంచర్కి. సబ్ కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. టెండర్ వేసుకుంటేప్పుడు దాన్ని అట్లా ఏం చూడదు, ఎంత అవసరమో అంతే పెట్టుకుంటారు. టెండర్లకు అసలు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం? రొటీన్గా జరిగేది జరుగుతుంటుంది.